నమస్తే, మీరు చూస్తున్నారు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా సరే అఘోరీ 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 అనే ఈ పేరు మోత మోగిపోతుంది. అంటే నాకు తెలియక అడుగుతున్నా, అఘోరీ గురించి డిస్కస్ చేసే అంత అంటే అన్ని విషయాలని వెనక్కి పెట్టేసి అఘోరీయే మెయినా, అంటే అఘోరీ గురించే ఇప్పుడు మనకి హాట్ టాపిక్ అన్న విధంగా చేస్తున్నారు అందరూ. ఎక్కడ చూసుకున్నా అఘోరీ అఘోరీ అఘోరీ. సరే, అఘోరీని కొంచెం పక్కన పెడదాం. ఇంతకు ముందు మరి HCU వివాదం ఒకటి జరిగింది. మరి దాని గురించి ఏంటి అది పక్కన పెడితే, మనకి ఆంధ్రాలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం అసలు ఎలా పనిచేస్తుంది, మరి తెలంగాణలో గవర్నమెంట్ ఎలా ఉంది, అసలు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, దాని గురించి ఎవరన్నా ఆలోచించారా? అసలు వర్షాలు పడటం ఏంటండి, వడగల వర్షాలు, మరి వీటి గురించి ఎవరన్నా ఆలోచించారా? ఇవన్నీ పక్కన పెట్టేసి అఘోరీ 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 ఎవరినో పెళ్లి చేసుకుందంట. అసలు అఘోరీ మనిషే కాదు, అంటే అఘోరీ అసలు అబ్బాయే కాదు, అటు అమ్మాయి కాదు, అటు ఇటుగా ఉంది. చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకుంది, ట్రాప్ చేసింది. ఎక్కడ చూసుకున్నా లైవ్లు వాళ్ళు ఆడికి పోతే ఆడికి వెళ్ళిపోవటం. ఇవేమన్నా అంటే లైక్ రేపటి తరానికి ఏమన్నా మంచి మెసేజ్ ఇచ్చే న్యూసా? మరి వీటిపైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు? సరే, ఇప్పుడు మీకు ఏమైతే క్వశ్చన్స్ ఏ అయితే డౌట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను క్లారిఫై చేస్తా ఖచ్చితంగా. ఈ వీడియోని పూర్తిగా ఇన్ వరకు చూడండి. మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా? ఫస్ట్ క్వశ్చన్ మీలో ఉండే క్వశ్చనే ఇది. వివాహం చేసుకుంటే వారి కాపురం ఎలా సాగుతుంది? ఇప్పుడు శ్రీనివాస్ అలియాస్ అఘోరీ శ్రీవర్షిణిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అందరికీ ఇదొక క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే చాలా మందికి ఇదొక పెద్ద క్వశ్చన్ అనమాట. మరి పెళ్లి చేసుకున్నాడు, మరి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? పిల్లలతో కలిసి జీవిస్తామని వారు సమాజానికి ఎలా సవాల్ విసురుతున్నారు? చాలా మంది ఏమో వాడు అసలు అఘోరీనే కాదు, అసలు మనిషే కాదు అని అంటున్నారు. మరి వాళ్ళ వాదనలో ఉన్న వాస్తవం ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ ఎంతో మందికి రేజ్ అవుతా ఉండొచ్చు. మరి ఇక చూసుకుంటే ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న శ్రీవర్షిణి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, మీకే కాదు నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటిని నేను క్లారిఫై చేస్తా, ఒకసారి మీరు కూడా వినండి. అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చు అనే అంశంతో విషయంలోకి వెళ్దాం. అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చు అంటే ఎస్, ఆబ్వియస్లీ పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అఘోరీగా సాధనలు పూర్తి చేసుకున్న తర్వాత గృహస్థ అఘోరీగా మారి పెళ్లిళ్ళు చేసుకోవచ్చని ఇటీవల ఓ అఘోరీ ఓ ఛానల్ చర్చలో చెప్పుకొచ్చారు. అది నేను విన్నా, ఐ థింక్ మీరందరూ వినే ఉంటారు. అయితే ఇప్పుడున్న అఘోరీకి ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్ళయిందట. పెళ్ళయ్యి ఒక కుమారుడు కూడా ఉన్నారట. మీ అందరికి డౌట్ రావచ్చు, అదేంటి అఘోరీలు పెళ్ళి అనుకుంటే మరి పిల్లలు ఎలా కంటారు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడున్న అఘోరీ అవ్వక ముందు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారట. ఆ తర్వాత ఈయన సర్జరీ అవి చేయించుకొని అఘోరీగా మారాడు. సో ఇదంతా పాస్ట్ కథ. అంతేకాకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చెప్పుకుంటున్న శ్రీనివాస్ అలియాస్ అఘోరీ శ్రీవర్షిణిని పెళ్లి చేసుకోవడానికి కూడా దాదాపు చాలా మంది సమర్థించారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి పాస్ట్ ఉంది, చాలా వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అఘోరీ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కూడా బయటకు వచ్చింది, తను కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చింది. తన పేరు కూడా ఫస్ట్ టైం బయట పెట్టింది, శ్రీనివాస్ అని చెప్పేసి. అంటే ఇదే నేను అన్నట్టుగా అఘోరీస్కి అసలు పెళ్ళి అయిద్దా, కొంతమంది ట్రాన్స్గా మారుతారు, మరి వాళ్ళకి ఎలా పిల్లలు పుడతారు, వాళ్ళు ఎలా పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మనము అఘోరీ అలియాస్ శ్రీనివాస్నే తీసుకుందాం. ఇంతకుముందు ఆయన ఎగ్జాక్ట్లీ చూసుకుంటే కనుక సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఆయన ట్రాన్స్జెండర్గా మారారు 2024లో. కొన్ని నెలలే అవుతుంది, ఈజీగా ఒక 7-8 months అవుతుంది తన అఘోరీగా మారి. అసలు ఆయన ఎందుకు మారాల్సి వచ్చింది ఏంటి? ఆయన మారి మరి 20 సంవత్సరాలు 21 సంవత్సరం ఉన్న ఈ అమ్మాయి శ్రీవర్షిణిని పెళ్లి చేసుకోవడం ఏంటి, మాయ మాటలు చెప్పి? ఇలాంటి క్వశ్చన్స్ నాకు కూడా చాలా ఉన్నాయి. ఓకే, మనము ఇవన్నీ కాకుండా ఒకసారి మన స్టోరీలోకి వెళ్దాం. శ్రీనివాస్ అలియాస్ అఘోరీ అసలు అఘోరీ కాదు అనేది కొందరు పండితుల వాదన. అతను అఘోరీ అయితే అంగం ఎందుకు లేదని అతను ఒక ట్రాన్స్జెండర్ అంటూ కొట్టిపడేస్తున్నారు. అఘోరీలకు అంతులోకి వెళ్లే ముందు పట్టుత్వం లేకుండా చేస్తారని, వారికి దేవుడిపై ధ్యాస తప్పితే మరో ధ్యాస ఉండదంటున్నారు. కానీ శ్రీనివాస్తో అఘోరీ మాతగా చెప్పుకునే శ్రీనివాస్ ఎలా ఆమెతో కాపురం చేస్తారని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మాత్రం వారు పిల్లల్ని దత్తత తీసుకొని మా బతుకులు మేము బతుకుతామంటోంది వర్షిణి. మరి అసలు ఆ అమ్మాయి ఎలా నమ్మెళ్ళిందో, సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారో నిజంగా ఏం తెలియట్లా. 20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకొని చక్కనైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్న శ్రీవర్షిణి పేరెంట్స్కి మాత్రం అన్యాయం చేస్తోంది. అమ్మాయిని అఘోరీ ట్రాప్ చేసిందని అతని అన్నయ్య హర్షతో పాటుగా విష్ణు కూడా ఆరోపించారు.
అలాగే ఇటీవల గుజరాత్ సమీపంలో అఘోరీతో ఉండగా పోలీసుల సాయం తీసుకొని తన్ని తీసుకురావడం జరిగింది. కానీ కట్ చేస్తే మాత్రం మళ్ళీ అఘోరీనే కావాలంటూ ఢిల్లీకి వెళ్ళిపోయింది. అఘోరీ మాతతోనే నా జీవితం అంటూ సిగ్గు విడిచి చెప్పింది. అలాగే నా చిన్నుని నా నుంచి ఎవరు విడదీయలేరని మరోసారి మ్యారేజ్ చేసుకోబోతున్నాం మేమిద్దరం అని చెప్పి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిసుగ్గా చెప్పేసింది అఘోరీ. అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో? సో ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీవర్షినికి ఆల్రెడీ #1 ఛానల్ అనే ఒక న్యూస్ ఛానల్లో జాబ్ ఇవ్వడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కొంచెం నచ్చ చెప్పడం జరిగింది. తర్వాత వర్షిని కొంచెం లైన్ లో పడి సరే మీరు చెప్పిందే నేను చేస్తానని చెప్పేసి ఒక 2 రోజులు నటించింది. తన ఇంటికి ఒకసారి నేను వెళ్ళేసి వస్తాను, నా బట్టలు ఉన్నాయని చెప్పేసి తన ఇంటికి వెళ్ళింది. వెళ్ళే దారిలో కోదాడ దగ్గర బస్సు ఆపితే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పేసి తను అలాగా వెళ్ళి అటు నుంచి అటు ఢిల్లీకి జంప్ అయిపోయింది వర్షిని. ఇటు పక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళని, ఇటు పక్క వాళ్ళ పేరెంట్స్ ని, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరినీ మోసం చేసేసింది. మరి ఆ అమ్మాయి మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటున్న వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు చాలా అన్యాయం అయిపోయారు. సనాతన ధర్మం నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవడానికి వచ్చాను అని చెప్పేసి వచ్చిన అఘోరీ ఈ రోజును చూసుకుంటే కనుక కట్ చేస్తే ఒక అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లని వశం చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఒక తల్లిదండ్రుల నుంచి విడదీసింది. ఒక అన్న చెల్లెలు అనే బంధాన్ని విడదీసింది. ఇలా మీలో ఉన్న క్వశ్చన్ కూడా నాలో చాలా రేజ్ అవుతూనే ఉన్నాయి రోజు రోజుకి. ఇప్పుడు శ్రీవర్షిని పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ అమ్మాయికి చూసుకుంటే గనక 21 ఏళ్ళు. ఇంకొక కరెక్ట్ గా కట్ చేస్తే ఇంకొక 2-3 సంవత్సరాలకి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న ఒక నిర్ణయం ఆ అమ్మాయికి ఇంకొక ½ అన్ అవర్ 1 అవర్ అయ్యేసరికి ఇప్పుడున్న డెసిషన్స్ ఆ అమ్మాయి తర్వాత ఉంచుకోలేదు. ఇప్పుడు ఒక డెసిషన్ ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి స్కిప్ అయిపోతుంది. అంటే దాన్ని మర్చిపోయి అది వదిలేసి అదంతా నాకు అనవసరం, ఇప్పుడు నాకు అనవసరం అదంతా, ఇప్పుడు నేను నా మనసును మార్చుకున్నాను అని చెప్పేసి మళ్ళీ వేరే కొత్త డెసిషన్స్ కొత్తవి ప్లాన్ చేసుకుంటా ఉంది. మరి రేపొద్దున లేకపోతే ఇంకొక నెల కొత్త కాబట్టి అన్ని కొత్తగానే ఉంటాయి అనుకోండి, ఇంకొక నెల తర్వాత అఘోరీ అంటే అందరూ చెప్తుంటే ఏదో చెప్తున్నారు అంటే అఘోరీ నుంచి నన్ను విడదీయడానికి వీళ్ళందరూ ఇలా చెప్తున్నారని చెప్పేసి వర్షిని అనుకుంటుంది. కానీ నిజంగానే ఇంకొక నెల తర్వాత అఘోరీ గురించి మొత్తం వర్షిని తెలుసుకొని హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ ఆర్ ఎల్స్ ఈవిడ నాకు ఫిట్ కాదు, మళ్ళీ నా పేరెంట్స్ గుర్తొస్తున్నారు, నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతానంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నా సరే సమాజం ఒప్పుకోదు. అమ్మాయి ఎక్కడ కనిపిస్తే అక్కడ బహిష్కరణ చేసేస్తారు అన్నట్లుగా కనిపిస్తుంది ఇదంతా. 2 తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఈ టాపిక్ నడుస్తుంది కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు ఇవే క్వశ్చన్స్ ఇవే రోజు అన్ని ఛానల్స్ లో మూత మోగిపోతా ఉంది. అంటే ఇంకా మాట్లాడుకోవడానికి ఇంకా ఏం టాపిక్స్ లేవా? నేను అడుగుతున్నాను ఇప్పుడు. అంటే వేరే టాపిక్స్ అయిన లేవా మాట్లాడుకోవడానికి? ఎవడో ఏదో చేశాడు అని అంటే అది తీసుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేయటం, ఎవరో 3 అక్క చెల్లెళ్ళు వాళ్ళకేదో పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకుంటుంటే వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటం, ఇలా ఇవాళ రోజున నిజంగా చెప్తున్నా నిజంగా జరిగే సిట్యుయేషన్స్ కూడా అందరూ మర్చిపోయి ఎంటర్టైన్మెంట్కి బాగా బానిసలైపోయారు. ఎవరైతే స్క్రీన్ మీద చూస్తున్నారో వాళ్ళందరూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, మీరేం తెలుసుకుంటున్నట్టు, మీ పిల్లలకి మీరేం చెప్తున్నట్టు. ఇవాళ రోజున ఫోన్ ఓపెన్ చేస్తుంటే చిన్న పిల్లలు కూడా చాలా దారుణంగా తయారైపోయారు. అక్కల ఏజ్ ఉన్నోళ్ళు బట్టలు చించుకొని ఎగురుతా ఉంటే తమ్ముడు ఏజ్ ఉన్నోళ్ళు చూస్తున్నారు. అంటే మీ తమ్ముళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? బట్టలు ఇప్పుకొని మీరు డాన్సులు చేస్తూ ఉంటుంటే మీరు కూడా ఇట్లానే చేయండి అని చెప్పేసి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా? సో ఇలాంటి విషయాలు అసలు ఏమన్నా సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయా? సామాన్య జనాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వాలకు కనిపించని ప్రజల సమస్యలు ఏంటి? ఇలా ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా మీలో ఉన్నాయా? ఇలా అన్ని సదరు ఛానల్ యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయా? అఘోరీపై వారు పెట్టే డెబిట్స్కి వచ్చే కమెంట్స్ని కూడా ఎవరు ఎందుకు అనుసరించడం లేదు? సో ఇకనైనా రేటింగ్ల కోసం కాకుండా రేయింబవులు పనిచేసే ప్రజల కోసం ప్రభుత్వం దృష్టికి చేరుకోలేని సమస్యలపై కొన్ని ఛానల్స్ కనుక దృష్టి పెడితే చాలా బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. నేను నిజంగా ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే మీరు మాత్రం తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి ధైర్యంగా చెప్పండి. నాకు తెలిసి నేను ఎక్కడా తప్పుగా మాట్లాడలా. ఎందుకంటే మనం డిస్కస్ చేసే టాపిక్స్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ వెనక పడిపోతున్నాయి. మనం ఏ అయితే విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నామో వాటి గురించి కాకుండా అన్నెసెసరీ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం. అన్నెసెసరీ పీపుల్స్ని ట్రోల్స్ చేస్తూ ఫేమస్ చేస్తున్నాం. ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టండి. రేపటి కోసం పనిచేద్దాం. అందరం ఒక మంచి మెసేజ్ ఇద్దాం సమాజానికి.
రేపటి తరాన్ని కాపాడుకుందాం. సో ఇది ఈ రోజుటి టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ.